హలో హాయ్ గాయస్, వెల్కమ్ టు వాజియో స్టోరీస్. ఈరోజు చెప్పే స్టోరీ మీరు పూర్తిగా వింటే కారిపోతుంది. స్టోరీ అలా ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, ఈ బ్రో ఉన్నాడు కదా, ఈ బ్రో ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఒక రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లో 6 months బ్యాక్ ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందంట. ఈ బ్రో అక్కడ ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేశాడు, అసలు ఏం జరిగింది, మొత్తం ఈ వీడియోని కంప్లీట్గా ఈ కంప్లీట్ స్టోరీ చెప్తాడు. మీరు ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఇది కారిపోతుంది. ఎందుకంటే ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. ఓకే బ్రో, నువ్వు చెప్పావు కదా, ఆ స్టోరీ ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్కి చెప్తావా? అయితే మాది శ్రీకాకుళం. మేము వర్క్ కోసం వెళ్ళాం. మా ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళతో పాటు నేను రూమ్లో జాయిన్ అయ్యాను. వాళ్ళ రూమ్లో నాకు తెలియని విషయం ఏంటంటే, ఆ రూమ్లో ఇంతకు ముందే 6 నెలల క్రితం అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. అది ఎలా అంటే లవ్ ప్రాబ్లం వల్ల. 1 సెకండ్ బ్రో, అంటే అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని అన్నావు కదా, అంటే రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మీకు తెలుసా లేకపోతే ఏంటి? లేదు బ్రో, నాకైతే తెలీదు. వాళ్ళకి తెలిసి అంట, కానీ నాకు చెప్పలేదు బ్రో. అది చెప్పకపోవడం, నేను వాళ్ళతో పాటు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయేవాడిని. అయితే అమ్మాయి ఉరేసుకుంది ఎలా అంటే లవ్ ప్రాబ్లం వల్ల. వాళ్ళ ఫ్యామిలీకి నచ్చక వాళ్ళ ఫ్యామిలీ పని కోసం బయటికి వెళ్ళారు. అమ్మాయి హఠాత్తుగా ఉరేసుకొని చనిపోయిందంట. నెక్స్ట్ బ్లేడ్తో కోసుకోవడం అంటే మామూలు కాదు, విపరీతమైన బ్లడ్ వచ్చిందంట. అదంతా అయిపోయినాక ముందే ఉరేసుకుని చనిపోయింది. అయితే నెక్స్ట్ ఏమైందంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వర్క్కి వెళ్ళిపోయేవారు డ్యూటీకి. నేను ఖాళీగా ఉండేవాడిని. ఒక 1 week ఖాళీగా ఉన్నాను. ఉంటేమో నైటు పడుకునే టైంలో లేదా ఈవినింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో పడుకునే టైంలో ఏదో తెలియని సౌండ్ బ్రో. గజ్జెల సౌండ్ అంటారు కదా, అమ్మాయిలు పట్టీలు వేసుకుంటారు. అంటే రూమ్లో నువ్వు పడుకున్న తర్వాత నైట్ టైం వినిపించావు అప్పుడు ఈ సౌండ్స్ అన్ని? మధ్యాహ్నం టైంలో ఒంటరిగా ఉన్న టైంలో ఎవరో నడుస్తున్నట్టు అమ్మాయి, ఈవెన్ అమ్మాయి గజ్జెల సౌండ్, నెక్స్ట్ ఏదో తెలియని సౌండ్, వాయిస్ అని అరుస్తారు కదా, ఆ ఎరడం, అది ఒక సౌండ్ బ్రో. ఆ సౌండ్, ఈ గజ్జెల సౌండ్. అయితే తెలియని ఒక పీడకల్లు అంటారు కదా, నైట్ టైంలో అవి కూడా వచ్చాయి బ్రో. నా దీంట్లో అలా జరిగేది బ్రో. నైట్ టైంలో, ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో నేను వెంటనే వికౌట్ అవుద్దాం అనుకుంటున్న రూమ్లో. ఈ టైంలోనే తెలియని సంఘటన ఏంటంటే, వాళ్ళకు కూడా తెలిసింది, వాళ్ళకు కూడా అనిపించేది అరుపులు, ఇలా సౌండ్, గజ్జల సౌండ్ నడిచి వెళ్ళి వచ్చింది. వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా 3-4 చర్చించుకొని వికెట్ అయిపోయాము సార్. అయిపోయాము, 4 వెళ్ళిపోయాము. అంటే అక్కడ నుంచి ఒకేసారి మీరు 4 వెళ్ళిపోయారు ఒకేసారి అనుకుని, ఇలా సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇక్కడ మరి మన వల్ల కాదు, ఉండకూడదు, మనకి ఏదైనా డేంజరు. నెక్స్ట్ నైట్ టైంలో పీడకల్లో వస్తున్నాయి కదా, ఆ భయంతో వెంటనే వీకౌట్ అయిపోయాము, వెళ్ళిపోయాము. అక్కడ నుంచి వెళ్ళిపోయారు మీరు? అంటే మీకు స్టార్టింగ్ లో ఇక్కడ ఇదంతా జరిగిందని తెలీదు. అండ్ మీకు ఎవరు చెప్పారు? అంటే చెప్పారంటే, మా రూమ్ పక్కన లేడీస్ ఉండేవారు, ఇటువైపు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ చెప్పేవారు. అంతకు ముందే జరిగిన ఇన్సిడెంట్ 6 నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత కొత్త ఫ్యామిలీ వచ్చాడు, వాళ్ళకు తెలిసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈవెన్ ఇప్పటికి కూడా బ్రో ఎవ్వరు ఆ ఇరుమైల్లో ఆ రూమ్ లోనికి వెళ్ళరు. భయపడేవాళ్ళు, ఇప్పటికీ భయపడతారు. అంటే మీరు వెళ్ళడానికంటే ముందే అక్కడ అంతా జరిగింది, మేము తర్వాత వెళ్ళాం. అంటే మీకు ఇవన్నీ చెప్పకుండా మీకు ఓనర్ మీకు రూమ్ ఇచ్చాడు? రూమ్ ఇచ్చాడు. మేమేమో గుడ్డిగా వెళ్ళిపోయాం బ్రో, మాకు తెలియదు ఇంత జరిగిందని. మేమైతే వెళ్ళిపోయాము. అంటే ఇదంతా జరిగిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి బ్రో? ఎంత జరిగిన తర్వాత వెంటనే నాకైతే అదొకలాగా అనిపించదు బ్రో.
నైట్ పీడకల్లో రావడం కానీ, నెక్స్ట్ అదొక భయాందోళన చెందుకోవడం కానీ, అదొక ఫీవర్ వచ్చేటట్టు, ఇంకా వీకౌట్ అయిపోదాం అనేసి మా ఫ్రెండ్స్ చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి కూడా తెలియని సౌండ్ రావడం, వాళ్ళు కూడా వీకౌట్ అయిపోయారు. నలుగురం కలిసి వెళ్ళిపోయాం, సైడ్ అయిపోయి డ్రాప్ అయిపోయాం రూమ్ నుంచి. అది బ్రో జరిగిన స్టోరీ. అంటే జాబ్ కోసమని వెళ్ళేసి ఈ లోపు ఇన్ని తిప్పలు, ఇన్ని ఇలాంటి భయాందోళన చెందుతామని మాకు తెలియలేదు. అది హఠాత్తుగా జరిగిన పరిణామం భయం. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా. ఈ బ్రో వర్క్ కోసం అనేసి ఒక ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు. అక్కడ ఉండే ఓనర్ ఎవరైతే ఆ హాస్టల్ కదా బ్రో, హాస్టల్ కాదు, రూమే. 3 రూమ్లు ఉంటాయి, మధ్య రూమ్ మాది. అది జరిగిన స్టోరీ అంటే పక్క రూమ్, మా పక్క రూమ్. ఆ పక్క రూమ్ లో జరిగిందంతా మాకు తెలియలే. మేము వెళ్ళిపోయాము. ఓనర్ రూమ్ ఇస్తాడు అంతే. అతనికి తెలుసు ఇంత జరిగింది, ఇలా జరిగిందని, కానీ మాకు చెప్పలేదు. అది ఓనర్ అయితే చెప్పకుండా రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్ లో ఆల్రెడీ వీళ్ళు ఎంటర్ అవ్వడానికంటే ముందే 6 months ముందే ఒక అమ్మాయి అక్కడ ఉరేసుకొని చనిపోయిందంట. ఉరేసుకొని చనిపోయిన 6 months తర్వాత ఓనర్కి అన్ని తెలిసి కూడా ఈ బ్రో వాళ్ళకి రూమ్ ఇచ్చాడు. అండ్ నైట్ టైం అండ్ ఆఫ్టర్నూన్ టైం అక్కడ గజ్జల్ సౌండ్స్ అండ్ వియర్డ్గా కొన్ని సౌండ్స్ వినిపించేవంట. అండ్ నైట్ అయితే పీడకలలు కూడా వచ్చేవంట. అండ్ ఇదంతా వీళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత పక్కన ఉండే ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి చెప్పారు, ఇక్కడ ఇలా జరిగింది, ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. వాళ్ళు కూడా వికౌట్ అయిపోయారు. వాళ్ళు కూడా వికౌట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రూమ్ వైపే చూడట్లేదు బ్రో. ఎవరు వెళ్ళేవారు కాదు, వచ్చేవారు. లోనకి వెళ్ళాలంటే మాకు అది ఒక భయం బ్రో. ఇలా డోర్ తీసామంటే ఆ డోర్ తీసిన వెంటనే అది ఒక భయం లాగా అనిపించి, లోపలికి వెళ్ళాలంటే ఒక భయం లాగా ఉంటది కదా. అది నెక్స్ట్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రూమ్ లో జరిగిందో ఆ రూమ్ అయితే అసలు ఇప్పటికీ డోర్ క్లోజ్ చేస్తారు సార్. అది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పటికీ ఓపెన్ చేయలేదు, అలాగే ఉండేది. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటుంటేనే ఒళ్ళంతా చుమ్ అంటుంది. నేనైతే రియల్ గా ఫేస్ చేశాను. అదే రియల్ గా ఫేస్ చేసిన నీకు అప్పుడు ఎలా ఉండిందో బ్రో నాకైతే. ఓకే, సేమ్ నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా, అదే నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా రియల్ గా ఫేస్ చేశారు. అది ఎంత మొత్తం మీరు గ్యాంగ్ వెళ్ళారు, మొత్తం మీరు గ్యాంగ్ వెళ్ళారు, మొత్తం మీరు అందరు అది రియల్ గా ఫేస్ చేశారు. అండ్ అదే సిచ్యువేషన్ లో ఒకవేళ మీరు కానీ ఉంటే ఎలా హ్యాండిల్ చేసేవారు? ఐ థింక్ మన సబ్స్క్రైబర్స్ చాలా స్ట్రాంగ్ బ్రో. ఎలా ఉంటారంటే దయ్యం ఒంటరిగా ఉంది కదా అనేసి దయ్యంతో ఆటలాడతారు. అవును, ఇంకా అలా ఉంటది అనమాట మన సబ్స్క్రైబర్స్ తో. బట్ ఈ బ్రో మాత్రం ఆ సిచ్యువేషన్ ని రియల్ గా ఫేస్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాడు. అండ్ ఆ మాటలు ఆ స్టోరీ నేను వింటుంటే మొత్తం బాడీ మొత్తం జుమ్ అంటుందా. మీకైతే ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే సిచ్యువేషన్ లో ఒకవేళ మీరు గాని ఉంటే మీరైతే ఏం చేసేవాళ్ళు అది కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.